హే గైస్, ఈ రోజు టేస్టీగా గోధుమ పిండితో బిస్కెట్స్ చేసుకుందామా? దానికోసం గిన్నెలో గోధుమ పిండి, పంచదార పొడి వేసి బాగా మిక్స్ అయ్యాక వేడి నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని పొడి పిండి చల్లి వీడియోలో చూపించినంత మందంగా రుద్ది సైజ్ కట్ చేసి మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను. స్క్వేర్ షేప్లో కూడా చేసుకోవచ్చు. అలానే మొత్తం పిండిని కావాల్సిన షేప్లో కట్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ నా ఛానల్ పునీత వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఓసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేస్తారా? ఇప్పుడు కట్ చేసుకున్న వాటిని ఆయిల్లో వేసి సిమ్లో 2 సైడ్స్ బాగా వేయించుకుంటే టేస్టీ బిస్కెట్స్ రెడీ. బాయ్ బాయ్.